అందరికీ నమస్కారం. మనం ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన తర్వాత చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏమని? ఐబొమ్మ రవిని అంత హీరో అంటున్నారు. కారణం ఏంటి? ఓటీటీలలో సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కానీ దిక్కుమల్ని యాడ్లు ప్లే చేస్తుంటే జనాలకు చిరాకు వచ్చి ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉన్న నాలాంటి వాళ్ళు కూడా ఐబొమ్మల సినిమాలు చూసుకోవాల్సి వస్తుంది. అలా బయట అసలు సబ్స్క్రిప్షన్ చేసుకునే వాళ్ళు అంటారు ఓటీటీకి, వాళ్ళు హ్యాపీగా ఐబొమ్మలో చూస్తున్నారు. బట్ మూవీకి సంబంధించి అన్నప్పుడు థియేటర్లో కాకుండా అన్నప్పుడు ఐబొమ్మ చూస్తున్నారు అన్నప్పుడు గతంలో ఎప్పుడో ఒకటి రెండు ఇచ్చాడు, ఆ తర్వాత ఇవ్వట్లేదు అతను, ఓన్లీ ఓటీటీలుగా పోతున్నాడు. బట్ ఇప్పుడు అఖండ సినిమాకి సంబంధించి ఏకంగా ఓటీటీలలో రాకుండానే థియేటర్లో వచ్చి 2 రోజులు అవ్వకుండానే హెచ్డి ప్రింట్ అంట, ఎక్కడ పైరసీ అంట. సో పైరసీ కాదది ప్రేయస్ అన్నట్టు తయారైపోతున్నారు. దాంతో ఐబొమ్మ రవి ఇప్పుడు అందరికి కూడా హీరో అయినాడు. అందుకే అండ్ మోరవర్ సిపిఐ నారాయణ ఇప్పుడు ఓపెన్గా అంటున్నాడు, ఐబొమ్మ రవిని ఉరి తీయాలన్న మహానుడు రమ్మని, ఇప్పుడు రమ్మను. ఐబొమ్మ రవి మీ దగ్గర ఉన్నాడుగా, మరి హెచ్డి ప్రింట్ లీక్ అయిందంట. ఎవడు లీక్ చేశాడు? థియేటర్ యాజమాన్యాలు బయట పైరసీ వెబ్సైట్లు కుమ్మక్కాయి థియేటర్లోనే ఏకంగా ఒక రకమైన సీక్రెట్ కెమెరా లాంటిది పెట్టి షూట్ చేసి అమ్ముకుంటుంది. కాకుండా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళని బద్నాం చేస్తారేంట్రా బాబు అని చెప్పేసి అన్నాడు. సో సీమ్స్ టు బి ఐబొమ్మ రవి సేఫ్ అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. రానున్న రోజులలో నాకు తెలిసి అతను బెయిల్ వచ్చాక కూల్గా దేశం విడిచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే మాత్రం దయచేసి చెప్తున్నా, టికెట్ రేట్లు పెంచిన మాట నిజం, థియేటర్లో దిక్కుమాలినతనంగా ఫుడ్ రేటు ఉన్నమాట నిజం, సరైన ఫెసిలిటీస్ లేకుండా మాట నిజం, 20 రూపాయల వాటర్ బాటిల్ కూడా 70-80 అమ్ముతున్న మాట నిజం. దెన్ ఇవన్నీ ఓకే అనుకున్న వాళ్ళు థియేటర్కి పోతున్నారు, రిమైనింగ్ వాళ్ళు బయట ఉన్నారు. బయట ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం ఓటీటీలోకి వచ్చే వరకు ఆగాలి, లేదా టీవీలో వేసరికి ఆగాలి. అంతే తప్ప పైరసీ వెబ్సైట్లో కనుక తీసుకుని చూస్తూ పోతామంటే తప్పండి. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి. పైరసీ అన్నప్పుడు అది నా ప్రేస్ అని కనుక మీరు అనుకున్నారంటే ఏదో ఒక రోజు లేనిపోయిన సమస్యలు ఎక్కడ చోట ఇరికిచ్చింది. అది మీ ఏదైనా పర్సనల్గా ఏదైనా డేటాది హ్యాక్ చేయొచ్చు, అండ్ ఏదైనా అనుకోని లింక్స్ మీరు క్లిక్ చేస్తే లేనిపోయిన సమస్యలు ఇరుక్కోవచ్చు. ఓకేనా? అఖండ 2 సినిమా అయితే హెచ్డి ప్రింట్ పైరసీలో ఉందంట. దుర్మార్గంలో అసలు అంత దూరాన్ని ఎలా పెట్టారు? సిపి నారాయణ ఇప్పుడు అదే అంటున్నాడు, ఐబొమ్మ రవి మీ దగ్గర ఉన్నాడు, మరి పైరసీ కూడా పెట్టాడంట. వాడిని పట్టుకొని ముందు ఐబొమ్మ రవి కాదురా బాబు, బోల్డ్ అంతమంది ఘోరాతి ఘోరంగా పైరసీ చేస్తున్నారు, వాళ్ళని మీరు పట్టుకొని రండి. ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు ఛాలెంజ్ ఇప్పుడే, అఖండ 2 హెచ్డి ప్రింట్ పెట్టినోడు ఎవడు, వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళు ఇప్పుడు పట్టుకుంటే అప్పుడు సత్యనారాయణ గారికి ఇమేజ్ పెరుగుతుంది, అండ్ ఓవరాల్గా అప్పుడు ఐబొమ్మ రవికి కూడా మేబీ సపోర్ట్ ఇచ్చినప్పుడు అప్పుడు తగ్గుతారు. సో చూసావా, వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు, ఇప్పుడు నేను కూడా అరెస్ట్ చేస్తాను, కరెక్టేరా బాబు అని. బట్ వాళ్ళని ఊరిని పట్టుకోకుండా ఓన్లీ ఐబొమ్మ రవినే పట్టుకోవడం అంటే వేరే వాళ్ళు ఇచ్చినటువంటి హింటుల ద్వారానో లీకుల ద్వారానో అతను పట్టుకున్నాను తప్ప అతనైతే దొరికేవాడు కాదు. ఎందుకంటే ఈ పైరసీస్ వాళ్ళు అంతా కూడా ఒక ఎక్స్ట్రాడినరీ వేలో ఒక టాలెంట్ని యూజ్ చేస్తూ దొరకకుండా తప్పించుకుంటా పోతూ ఉన్నారు. బట్ పట్టుకుంటామని అంటున్నారు కాబట్టి పోలీసులు, నేను కూడా పట్టుకోమనే కోరుతుంది, ఎందుకంటే పైరసీని ఆపాలి. బట్ దానికన్నా ముందు థియేటర్లో అడ్డదిడ్డగా టికెట్ రేట్లు ఆపండి, అండ్ పనికి మన విధంగా ఉన్నటువంటి ఫుడ్ రేట్లు కంట్రోల్ చేయండి. వాటర్ అనేది క్వాలిటీ వాటర్ ఫ్రీగానే ప్రొవైడ్ చేసేలా చూడండి. అన్నిటి మించి వాష్రూమ్స్ నీట్గా ఉంచండి.